కాంగ్రెస్ గనక ఒకవేళ 18 పోస్టులు ఫిలప్ చేసి మంత్రివర్గంలో ఖాళీలు మైనారిటీలకు ఒక్కటి కూడా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ మైనారిటీల ఛాంపియన్ అని చెప్పుకొని మీకు తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ క్యాబినెట్ లేకుండా 5 సంవత్సరాలు నడిపిస్తే ఇబ్బంది కదా. వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఎమ్మెల్సీ మొన్న తీసుకున్నారు, అమీర్ అలీ ఖాన్కు ఇచ్చారు. ఆయనకన్నా ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లో కొత్తగా తీసుకునే వాళ్ళకన్నా ఇవ్వాలి. కర్ణాటకలో మైనారిటీ రిప్రజెంటేషన్ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో మైనారిటీ పాపులేషన్ వెరీ లెస్ కదా. ఇవన్నీ రేపు క్వశ్చన్ వస్తాయి మైనారిటీ ఓటింగ్ అడిగేటప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ రీజనల్ పార్టీస్ను మైనారిటీ ట్రస్ట్ చేస్తున్నారు. ఈవెన్ మీరు మొన్న జరిగిన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పడ్డాయి ఓట్లు మైనారిటీ, బట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు ఉన్న చోట టీఆర్ఎస్ఏ గెలిచింది. హైదరాబాద్ మోస్ట్లీ ప్రతి చోట మైనారిటీ ఉంటారు. ఎవరు గెలిచారు? బీఆర్ఎస్ఏ గెలిచింది. కరీంనగర్ సీటు ఎవరు గెలిచారు? సో అట్లా మైనారిటీస్ అవుట్ రైట్ గా బీఆర్ఎస్ కు అంటే రీజనల్ పార్టీస్ ఇటువైపు సపోర్ట్ చేస్తున్న సమయంలో మైనారిటీకి మంత్రివర్గంలో ఇవ్వకపోతే అదొక బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది. సో ఖచ్చితంగా మైనారిటీకి ఇవ్వాలని చూస్తారు. నాకున్న సమాచారం ఏంటంటే మహమ్మద్ అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారట. మైనారిటీ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్ కి ఇవ్వబోతున్నారు, ఇచ్చి మంత్రి చేస్తారు. నిజానికి అజారుద్దీన్ ఖైరతాబాద్ సీటులో పోటీ చేసి ఓడిపోయారు. సార్ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. లాస్ట్ మూమెంట్ లో ఆయన విష్ణు కాదని మహమ్మద్ అజారుద్దీన్ కి టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. సో ఇప్పుడు మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుంది, ఫహీం ఖురేషి, అజ్మతుల్లా హుస్సేన్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అజ్మతుల్లా హుస్సేన్ అని. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా సన్నిహితుడు, యూత్ కాంగ్రెస్ ఆ టైం నుంచి కూడా పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళకి టికెట్ కూడా ఇవ్వలేదు. కానీ ఒక నోన్ ఫేస్ మైనారిటీ వస్తే గనక వాళ్ళ చేత దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయిస్తారు. సో అందుకని హైకమాండ్ ఆలోచన ఇది. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి ఇక మేము తెలంగాణలో మంత్రి చేశాం. అజారుద్దీన్ అంటే గుర్తుపట్టని మైనారిటీ ఎవరు ఉంటారు దేశంలో? అదే మీరు మామూలు వ్యక్తికి ఇచ్చారనుకోండి మైనారిటీ, అది దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించదు. సో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తారని నాకున్న సమాచారం. అయితే అజారుద్దీన్కి ఉన్న ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ప్రధాన ఇబ్బంది అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంలో, ఆయనకు మంత్రి పదవి కనుక ఇస్తే ఓడిపోయిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే మిగతా చోట్ల కూడా మాకెందుకు ఇవ్వరని అడుగుతారు. 3 ఎమ్మెల్సీల్లో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన 3 ఎమ్మెల్సీల్లో జీవన్ రెడ్డి అడుగుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా ఓడిపోయారు. కానీ ఆయన నియోజకవర్గంలో సంజయ్ కుమార్ ను బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి జాయిన్ చేశారు. సో ఆయన తీవ్ర అసంతృప్తి, ఢిల్లీ కూడా పోయినారు, పార్టీ రిజైన్ చేస్తా, ఎమ్మెల్సీ రిజైన్ చేస్తా అన్నారు. నిజానికి నరేందర్ రెడ్డి ప్లేస్ లో పోటీ చేయాల్సింది ఆయన, అది తీసుకోకుండా నాకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వండి అని అడుగుతున్నారు. అజారుద్దీన్కి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరని అడుగుతారు కదా. మధు యాష్కి గౌడ్ బీసీ కోటాలో ఆయనకు ఎల్బీ నగర్ టికెట్ లో పోటీ చేసి ఓడిపోయారు, సిటీలో హవా లేదు కాబట్టి ఆయన అడుగుతారు. చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది అజారుద్దీన్కి ఇస్తే. అదొక్కటే కొంచెం ఆలోచించుకోవాలి. బట్ నాకున్న సమాచారం ఏంటంటే అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా చేసేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ హైకమాండ్ ఛాయిసే, రేవంత్, ఉత్తమ్ భట్టి వీళ్ళ చేతిలో లేదు. హైకమాండ్ దగ్గర మరి అజారుద్దీన్ లాబింగ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా కానీ నిజానికి అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ లో గెలిచిన మంత్రి అయ్యేవాళ్ళు. ఫస్ట్ మంత్రివర్గంలోనే అయిపోయేది. కాంగ్రెస్ మైనారిటీ లేకుండా మంత్రివర్గం ఉండదు. మీరు కర్ణాటకలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ రాష్ట్రంలో అయినా చూడండి, ఫస్ట్ మైనారిటీ లేని మంత్రివర్గం. సో పోనీ ఇప్పుడైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి మైనారిటీ ఫిలప్ చేస్తామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక సెన్సేషన్ డిసిజన్. అజారుద్దీన్ ను మైనారిటీ ఫేస్ గా ఇక్కడ పెట్టి మంత్రివర్గం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి అది దేశవ్యాప్తంగా చెప్పుకుంటారు. నేను చెప్పినట్టు ఇంతకుముందు షబ్బీర్ అలీకి కూడా వర్తించవచ్చు. ఆయన మైనారిటీ ఫేస్ గా ఇక్కడ ఉన్నారు, కానీ ఆయన కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కామారెడ్డి సీటు రేవంత్ రెడ్డికి అక్కడ ఇచ్చేసి నిజామాబాద్ అర్బన్ లాస్ట్ మూమెంట్ లో వచ్చి పోటీ చేసి ఒక 8-10 ఓట్లతో ఓడిపోయినారు. సో ఆయన కూడా నేను చాలా కాలంగా మైనారిటీ ఫేస్ ఉన్నా కదా, మైనారిటీ రిజర్వేషన్స్ నా ద్వారా వచ్చాయి కదా అని చెప్పి ఆయన కూడా అడుగుతున్నారు. బట్ హైకమాండ్ చాయిస్ అయితే ఇప్పటి వరకు ఇది. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకళ్ళు కావచ్చు, లేదు ఓడిపోయిన వాళ్లకు కాకుండా అంటే అజ్మతుల్లా హుస్సేన్ కు అవకాశం రావచ్చు, లేదా ఫహీం ఖురేషి కూడా అవకాశం రావచ్చు రేవంత్ రెడ్డి
సన్నిహితుడు కాబట్టి. సో ఇది మైనారిటీ కోట. ఇంకా రెడ్డి కోటాలు చాలా మంది ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి ఛాయిస్ వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకుంటారు రేవంత్ రెడ్డి. అత్యంత సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ ఎట్లానో వేం నరేందర్ రెడ్డి అట్లా. అన్ని ఆయన వ్యవహారాలన్నీ అదే చూస్తారు. పైగా ఆయనకు టికెట్ దొరకలేదు. మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ అడగలేదు. ప్లస్ మంత్రివర్గాల్లో గట్టిగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ అవుట్ రైట్ గా చేసే వ్యక్తి ఒక సీతకు ఒక్కళ్ళే, ఇంకెవరు కనిపించట్లేదు నాకు. ఎవరి స్వార్థం వాళ్ళకుంది. సో వేం నరేందర్ రెడ్డి అయితే సపోర్ట్ చేస్తారు అని చెప్పి. అయితే ఆయనకు ఒకటి ఏంటంటే ఆల్రెడీ సలహాదారుగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ నామినేటెడ్ ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దంటే చెప్పలేం. బట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ చాయిస్ వేం నరేందర్ రెడ్డి. ఆ తర్వాత అయోధ్య రెడ్డి ఉంటారు, సిపిఆర్ఓ. ఆలేరు నుంచి ఆయన టికెట్ ఆశించారు కానీ రాలేదు. బీర్లా యాదవ్ అక్కడ వచ్చింది. సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, లాయర్ ప్లస్ మీడియా కమిటీకి కన్వీనర్గా ఉన్నారు. మీడియా స్పోక్స్ పర్సన్గా చాలా గట్టిగా అన్ని స్టూడియోస్ తిరిగి అన్ని సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రాచుర్యం కల్పిస్తున్నారు. వీళ్ళంతా పోటీ చేయని వాళ్ళు. పోటీ చేసిన వాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు మళ్ళీ కదా. ఇంకా మనకు బీసీ కోటాలు కూడా చాలా మంది ఉన్నారు. పోటీ చేయని వాళ్ళు అంటే ఎలక్షన్లో అవకాశం రాని వాళ్ళు మనకు ఎర్రావతి అనిల్ ఉన్నారు. ఎర్రావతి అనిల్ బికాస్ పద్మశాలి సామాజిక వర్గం మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కానీ ఉత్తమ్ భట్టి ఆయన వ్యతిరేకించవచ్చు. మాల్కొండ నుంచి శాసనసభ్యుడిగా ఆయన పనిచేశారు ఇంతకుముందు. 2009లోనే పనిచేశారు. ప్రభుత్వ విప్పుగా కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేశారు. కానీ 2014లో ఓడిపోయారు. 14-18లో ఈసారి టికెట్ దొరకలేదు. ఆరెంజ్ ట్రావెల్ సునీల్ జైన్ గారు కాబట్టి. అట్లాగే బండి సుధాకర్ గౌడ్ ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సమయం నుంచి 1980s నుంచి పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండే గౌడ సామాజిక వర్గం అయితే వరంగల్ నుంచి పార్టీకి లాయలిస్ట్ గా పట్టుకొని ఉన్నారు బండి సుధాకర్ గౌడ్. అట్లాగే కొనగాల మహేష్ ఉన్నారు, మున్నూరు కాపు సామాజిక వర్గం, కరీంనగర్ జిల్లా స్పోక్స్ పర్సన్ గా 10 సంవత్సరాలు సేవలు అందిస్తున్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్, అతను కూడా యాదవ్ సామాజిక వర్గం. ఇంకా పోటీ చేసిన వాళ్ళంటే ఏ అవకాశం రావాలంటే వి హనుమంతరావు ఉన్నారు, సీనియర్ నేత. కౌన్సిల్ చైర్మన్ చేయమని అడుగుతున్నారండి. ఎమ్మెల్సీ చేసి కౌన్సిల్ చైర్మన్ చేయండి, నాకు లాస్ట్ ఇంకా 75+ కాబట్టి. రాజ్యసభ సీటు మొన్న రేణుకా చౌదరికి అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు, విహెచ్కి ఇవ్వలేదు. సో నాకు ఎమ్మెల్సీ చేసి నన్ను కౌన్సిల్ చైర్మన్ చేయండి, నెక్స్ట్ ఇయర్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్లో నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని అడుగుతున్నారు. ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మదియాష్కి గౌడ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు. సిటీలో వేవ్ లేదు కాబట్టి ఆయన ఓడిపోయారు. కాబట్టి ఆయన కూడా అడుగుతున్నారు. బట్ ఎంపీ టికెట్ అడగలేదు మదియాష్కి. ప్లస్ రాహుల్ గాంధీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి హైకమాండ్ కోటాలు ఏమైనా జరగవచ్చు కాంగ్రెస్లో కదా. అట్లాగే ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్ ఉన్నారు. దయాకర్కు మొన్నటి వరకు వ్యతిరేకించిన వాళ్ళంతా ఇప్పుడు వ్యతిరేకించకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ అందరినీ ఆయన కన్విన్స్ చేసుకున్నారు. మోస్ట్లీ ఇప్పుడు మీరు మామూలుగా క్యాడర్లో చర్చ పెడితే అద్దంకి దయాకర్కే వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయన వాయిస్ ఉంది కదా. 10 సంవత్సరాలుగా టీవీ చర్చల్లో వాటిలో కాంగ్రెస్ పార్టీ వాణిని సమర్థవంతంగా వినిపిస్తున్నారని చెప్తారు కదా. సో ఇట్లా రకరకాల కేటగిరీస్లో రకరకాల వ్యక్తులు అయితే ఖచ్చితంగా మనకున్నారు. వీళ్లను దీనిలో ఈ వచ్చే 3 సీట్లో మళ్ళీ హైకమాండ్ కోట, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోట, బట్టి విక్రమార్క కోట, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోట, ఎన్ని కోటాలు ఉన్నాయి. ఇవన్నీ కోటాలని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అన్ని కోటాలని సాటిస్ఫై కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కత్తి మీద సామి మీరు అన్నట్టు కాంగ్రెస్లో 4 ఎమ్మెల్యే కోటా సీట్లకు 40 మంది పోటీ అంటే ఇంకా ఓసీల్లో హర్కాల వేణుగోపాలరావు ఉన్నారు, ప్రోటోకాల్ కమిటీ సలహాదారుగా ఉన్నారు. బట్ ఆయన 2014-18 ఆ టైం నుంచి ఆశిస్తున్న వ్యక్తి. అలుగుతారు ఖచ్చితంగా. పైగా రికమెండేషన్స్ ఇప్పుడు జానారెడ్డిని రేవంత్ రెడ్డి కలిస్తే జానారెడ్డి ఒక పేరు సజెస్ట్ చేశారట, శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షుడు, నల్గొండ డిసిసి అధ్యక్షుడికి అవకాశం ఇవ్వండి ఎస్టీ కోటాలో అని చెప్పి. ఎస్టీ కూడా ఇవ్వాలి కదా మరి.
ఇప్పుడు బీసీకి ఒక్కటి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఇంత బీసీ మూవ్మెంట్ నడుస్తుంటే మీరు ఈ 3 సీట్లు ఒకటి బీసీకి ఖాయం, ఒకటి రెడ్డికి ఇవ్వాలి. ఎందుకు రెడ్డి? కాంగ్రెస్ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డిస్. రెడ్డిలు కాంగ్రెస్ అధికారం రావడంలో కీలక పాత్ర. ఎప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు మీరు ఎప్పుడు చూడండి రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటుంది. సో ఒకటి రెడ్డిలకు ఇవ్వాలి, ఒకటి బీసీకి ఇవ్వాలి. మరి ఇంకోటి సెక్షన్ మైనారిటీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. లేదా సిపిఐ ఎంఐఎం ఇద్దరికి సీట్లు ఇవ్వకుండా కూడా